హాయ్ మై వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. ఫస్ట్ మన క్రియేటర్ అయిన దేవునికి ప్రైజ్ చేసి థ్యాంక్స్ చెప్దామా. ఒక ఫ్రెష్ డేలోకి వచ్చాం కదా, ఈ రోజుని బట్టి ఎప్పుడూ దేవునికి ప్రైజ్ చేస్తూ ఉండాలి. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిరొయ్యలు గోంగూర. చూస్తున్నారు కదా, 1 కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నాను. గోంగూర పెద్ద కట్టలు 2 తీసుకున్నాను. పచ్చిరొయ్యలో వాటర్ వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, గోదావరి రొయ్యలు అన్నమాట ఇవి. రొయ్యల్ని బాయిల్ చేసేసుకుందాము. ఒక పొంగు వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకొని పెట్టుకుందాము. బాయిల్ అయిన తర్వాత ఆ నీళ్ళని వడగట్టుకుని ఇలా పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరలోకి ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. 4 పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. గోంగూరలోకి పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట. కారం తినేవారైతే వేసుకుంటే బాగుంటుందన్నమాట. పులుపు కదా, పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 2 టమాటాలు. ఒక్కొక్కసారి టమాటా వేస్తాను, ఒక్కొక్కసారి వేయకుండా కూడా చేస్తాను. మన టేస్ట్ని బట్టి చేసుకోవచ్చు కదా. ఈసారి ఇలా టమాటా వేసి చేస్తున్నాను అనమాట. పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. కొంచెం నూనె కూడా వేసుకుందాము. స్టవ్ వెలిగించి మగ్గించుకుందాము మూత పెట్టుకుని. గోంగూర మగ్గేలోపు కూరకి ప్రిపేర్ చేసేసుకుందాము. కూరకు సరిపడగా పాన్ పెట్టుకుని సరిపడా నూనె వేసుకుని ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి. ఇందాక గోంగూర ఉడకబెట్టేటప్పుడు కూడా 4 పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, ఇప్పుడు 4 పచ్చిమిర్చి అనమాట. ఇదొక టేస్ట్. వేగితే ఉల్లిపాయలతో పాటు ఇలా నూనెలో వేయించుకున్న పచ్చిమిర్చి ఒక టేస్ట్ అనమాట. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకుందాము. గోంగూరని ఒకసారి చూద్దామా, మగ్గిపోతుంది కదా. మెత్తగా అయిపోయే వరకు మగ్గించుకుందాము. ఉల్లిపాయలు ఇలా మగ్గుతున్నప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రోట్లో దంచుకున్నది, కచ్చాపచ్చాగా రోట్లో దంచుకున్నది అనమాట. రోట్లో దంచుకున్నది అయితే కూరకి టేస్ట్ వస్తుంది కదా మరి. అల్లం వెల్లుల్లి పేస్టు వేగుతుండగానే ధనియాల పొడి, వేసుకొని వేగే వరకు కొంచెం తిప్పుకుందాము మాడకుండా. ముందుగా ఉడకబెట్టించుకున్న రొయ్యలు కూడా వేసేసుకుందాము. రెండు మూడు నిమిషాలు
మంటను తగ్గించుకొని ఇలా మగ్గించుకుందాము. చూస్తున్నారా, గరం మసాలా, లవంగాలు, యాలకులు, చెక్క ఇవి తీసుకున్నాను. వీటిల్ని మెత్తగా పౌడర్ చేసుకుందాము. వేయించిన అవసరం లేదు కదా, కూరలు ఎలాగో వేగుతాయి కాబట్టి వేయించనక్కర్లేదనమాట. నేనైతే వేపను. పెద్ద రొయ్యలు కదా, కొంచెం ఎక్కువసేపు మగ్గాలన్నమాట. మరలా 2 నిమిషాలు మగ్గించుకుందాము. మంట తగ్గించుకొని ఉంచుకోండి. చూద్దామా ఒకసారి. ఇలా మగ్గుతున్నప్పుడే గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుందాము. మసాలా అంతా రొయ్యలకి పట్టేటట్టు కలుపుకుందాము. పచ్చి రొయ్యలు గుమగుమలు ఆడిపోతుందనమాట. మసాలా వేసాం కదా. వేసుకున్న మసాలా కాస్త వేగే వరకు మంట తగ్గించుకుని మరలా మగ్గించుకుందాము మూత పెట్టుకుని. వేసుకున్న మసాలా కాస్త మగ్గిన తర్వాత కారం, మీరు తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. ఇలా కాస్త కారం వేగిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాల పైనే ఉడికించుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద రొయ్యలు కదా. గోంగూరని ఒకసారి చూద్దామా. చక్కగా మగ్గిపోతుంది కదా. ఇలా గరిటతో ఇలా మెదిపేసుకోండి. రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. గోంగూరలో దంచుకున్న 4 వెల్లుల్లి రేకలను కూడా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఒకసారి ఇలా వేసి చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట గోంగూరలోకి వెల్లుల్లి ఫ్లేవరు. గరిటెని ఇలా తిప్పుకొని ఇలా అనేసుకోండి, మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారా, గోంగూర మగ్గిపోయింది కదా. కూర కూడా చక్కగా మగ్గిపోతుంది కదా. ఇలా ఉడికిన గోంగూరలోకి పచ్చి రొయ్యల కూరని కలిపేసుకుందాము. మొత్తం గోంగూర కూర కలిసేటట్టు బాగా తిప్పుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. 2 నిమిషాలు ఇలా మగ్గించుకుందాము. కొంచెం కొత్తిమీరని వేసుకుంటున్నాను, కొంచెం కరివేపాకు కూడా.
చూస్తున్నారా, ఈజీగా అయిపోయింది కదా గోంగూర పచ్చడిలు. రెడీ అయిపోయింది గోంగూర పచ్చడిలు. వేరే డిష్లోకి తీసుకుందామా? కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా అయిపోయింది కదా టేస్టీ పచ్చడిలు గోంగూర కూర. మరి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేస్తారా? నైట్ వండుకొని మార్నింగ్ తింటే ఇంకా చాలా బాగుంటుంది కదా. గోంగూరతో ఏది చేసినా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.